హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉండడం చాలా మంచిది, కానీ ఆ మంచితనంలో మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మంచికి చెడే ఎదురవుతుంది. తరుణోపాయం ఆలోచించకుండా తాహతుకు తగిన సలహాలు చేయడానికి వెళ్ళి అలాగే మంచితనాలు ఎప్పుడూ కూడా ముప్పును మిగులుస్తాయని గుర్తుపెట్టుకోండి. వీరు మంచివారని అందరి నుంచి కితాబు రావాలని చేసే పని అనేక ఆపదలను తీసుకొస్తుంది. మోసగించడం ఎంత పాపమో ఇక మోసగించబడ్డం కూడా అంతే పాపమని గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరికి సహాయం చెయ్యాలో, ఎవరికి సహాయం చెయ్యకూడదో, ఎవరు నీ నుంచి సహాయం పొందాలని వస్తున్నారో, ఎవరు నీకు ముప్పు కలగాలని వస్తున్నారో అందరినీ కూడా వారి యొక్క ప్రవర్తనని గమనించి ఆచితూచి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థమైంది కదండి? నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరికీ కూడా పల్లకీ మొయ్యొద్దు. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని అందించేవారు, ఆదరించేవారు ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించిన రోజు పొగడ్తలు పరిచరాకాలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, చెత్తా చెదారం నుంచి పురుగులు జన్మించినట్లుగా వ్యర్థ విషయాల పట్ల శ్రద్ధ ఉంటే వాటి నుంచి చిరాకు పరాకులే జన్మిస్తాయి. ఇక నెమ్మదిగా ఇతరుల వరకు వ్యాపిస్తాయి. కనుక వ్యర్థం నుంచి రక్షించుకొనుటకు వ్యర్థ విషయాలను మనసుతో అలాగే వదిలేయండి. వాటిని పట్టించుకోవద్దు. ఇక మొహమాట పడకుండా సందర్భాలు చెప్పనా? ఈ విషయాల్లో మాత్రం ఎప్పటి వరకు మొహమాటం వద్దు. ఒకటి, ధనం. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటుగా తనను నమ్ముకున్న వారినందరినీ ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక రెండవది, భోజనం. ఇక్కడ మొహమాట పడితే మాత్రం కాలేది తన కడుపే, దానివల్ల నీరసం వచ్చి అనారోగ్యం వస్తుంది. ఇక 3, ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాలలో అసలు ఆనందాన్నే కోల్పోతారు. కాబట్టి ఈ 3 వద్ద అస్సలు కూడా మొహమాట పడవద్దు. గుర్తుంచుకోండి, పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు ప్రయాణం ఇక్కడి నుండే. అయితే ప్రయాణించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకి చాలా దగ్గరవుతుంటాయి. నిజమే కదండి? ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. నిజమే కదండి? దేవుడు సృష్టించిన దైవ రూపము తల్లిదండ్రులు. ఇక దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య. దేవుడు సృష్టించిన నమ్మకము సోదరుడు. దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి. సృష్టించిన పక్కా బలం బంధువులు. ఆ భగవంతుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు. దేవుడు సృష్టించిన అన్నింటికీ అబద్ధమని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు. నిజమే కదండి? అలాగే గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు. మొదట ఇవ్వడం నేర్చుకోవాలి, తర్వాత ఎదుటివారి నుంచి స్వతహాగా అవే లభిస్తాయి. ఎందుకు అంటే ఎవరు ఏది చేస్తే మరలా అదే పొందుతారు. అలాగే పరమాత్మని మహాకావ్యం ప్రేమను పంచితే పోయేదేముంది? ప్రేమ పెరగడం తప్ప, కొన్ని విషయాల్లో తగ్గితే తప్పేముంది? అలాగే చిరాకులు తగ్గిపోవడం తప్ప. మంచి మార్గంలో పరీక్షలుంటాయి కానీ ప్రమాదాలుండవు. ఎందుకు అంటే మంచికి భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా నిలుస్తాడు కాబట్టి. అలాగే వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలను నిర్వర్తిస్తున్నాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మం నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి, వాదన కాదు. అలాగే నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనసులో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు 2 ఉన్నాయి. ఏంటంటే మొదటిది స్వచ్ఛమైన నవ్వు, ఇక రెండవది సంతోషాన్ని,
ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి సహజంగా వచ్చే ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. 4 రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడుతున్నావు? ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన 4 రోజులు 10 మందికి మేలు కోరి కలిసిమలిసి బ్రతికిపోవడమే కదా మేలైన విధానం. నిజమే కదండి. జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే. ఇక బాధ గాయాన్ని దిగమించాల్సిందే మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తూ ఉంటారంతే. వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. అర్థమైంది కదండి. అలాగే సహనం అంటే వేచి చూడలేమా? అలాగని నిక్షిప్తంగా ఉండిపోవడం మాత్రం కాదు. ఇక అదే సోమరితనం. నడక కష్టంగా నెమ్మదిగా సాగిపోతున్నప్పుడు కూడా నడుస్తూ ఉండడమే సహనం అంటే. మనిషికి 2 శక్తివంతమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సహనం, ఇక రెండవది కాలం. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, జీవితం పేక ముక్కలతో లాంటిది. సరైన పేకను ఎంచుకోవడం మన చేతిలో ఉండదు, కానీ ఇక మన చేతిలో ఉండే పేకలతో సరిగ్గా ఆడడం మన విజయాన్ని నిర్ణయిస్తుంది కదా. అలాగే ఒక్క విషయం, నా మాటలను నమ్మితే నీకు సంతోషం లేకుండా చేస్తానని ఈర్ష అంటుంది. నేను శాంతి లోపలికి రాలేదు, నువ్వు నిశ్చితంగా ఉండొచ్చు కోపం అని అంటుంది. నేను వెళ్ళిన చోట ఆనందం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని అసూయ అంటుంది. నేను వస్తే ఇక దయకు దారి దిక్కులు ఉండవు అని ధీటుగా అంటుంది ద్వేషం. అలాగే పదం తోస్తులు వరకు పదిలంగా తీసుకువెళ్ళి అక్కడి నుంచి అమాంతంగా పడగొడతా అంటుంది అహంకారం. తెలియకుండానే చొరబడతాయి ఈ టక్కరి దొంగలు. ఆదమరిచి ఉంటే మీ సంతోషాలు ఖజానానన్నింటినీ కూడా ఖాళీ చేస్తాయి. మిమ్మల్ని ఒంటరిని చేసి గాని వదిలి వెళ్ళవు. అందుకే జాగ్రత్త. మీ ఆలోచనల నవ్యంగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. ఆచరించండి. మీ ఆలోచనలు అన్నీ సవ్యంగా ఉండాలి. నువ్వు దుఃఖంగా ఉండాలని నిర్ణయించుకుంటే మాత్రం ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆనందపరచలేరు. కానీ నీ మనసుని ఆనందంగా ఉంచుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరి ఏదీ కూడా నీ నుంచి ఆనందాన్ని దూరం చేయలేరు. నిజమే కదండి. క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే దానికంటే విలువైనది ఏదీ లేదు కదా. అందుకే తప్పు చేసినప్పుడు మనం భగవంతుణ్ణి కూడా కోరుకునేది క్షమించమనే కదా. ఒకప్పుడు ప్రేమకు అందం లేదు, డబ్బు లేదు, ఆ ప్రేమలో మోసం కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కాలంలో ప్రేమించాలంటే అందంగా ఉండాలి, ప్రేమించాలంటే డబ్బుండాలి, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమించాలంటే మోసం చేయడం తెలియాలి, లేదా మోసపోయిన బాధను భరించగలగాలి. ఇదే నేటి ప్రేమకు నిర్వచనం. అలాగే ఒక్క విషయం, సాధారణంగా ఒక స్త్రీ తన భర్త ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా అతన్ని వదిలి ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడదు. కానీ అలా కాకుండా తన భర్త మంచివాడైనప్పటికీ అతన్ని వదిలేయడానికి ఆడదే సిద్ధపడిందంటే ఖచ్చితంగా ఆమె వెనక మరో మగవాడు ఉండి ఉండాలి, ఉంటాడు కూడా. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.